వెల్కమ్ టు filmax.com. జనతా గ్యారేజ్ ప్రివ్యూ. ఇదేంటిది ఇంకా రిలీజే కాలేదు అప్పుడే ప్రివ్యూ అనుకుంటున్నారా? జనతా గ్యారేజ్ నడిచొచ్చిన దారి, సాధించిన విషయాలు మరి ఈ సినిమా విశేషాల గురించి ఒకసారి దృష్టి పెడదాం. జనతా గ్యారేజ్ అది సాధించింది, ఇది సాధించింది, ఆ సినిమా రికార్డులు బ్రేక్ చేయబోతుంది, ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేయబోతుందని నిమిషానికి ఒక 10 న్యూస్లు మీడియాలో వస్తున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని నేను తీసుకోకూడదని అనుకున్నాను. కానీ ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి చెప్పాల్సి వచ్చింది. 2 సంవత్సరాలకు ముందే జనతా గ్యారేజ్ కథను కొరటాల శివ ఎన్టీఆర్కు చెప్పడం జరిగింది. అప్పుడు ఎన్టీఆర్కు ఉన్న ఫ్లాప్ సినిమాల కమిట్మెంట్ల వల్ల అప్పట్లో ఇది కుదరలేదు. తర్వాత టెంపర్, నానక్ ప్రేమతో లాంటి సినిమాలతో గాడిలో పడిన ఎన్టీఆర్ మరింత వేగం పెంచాలనే ఉద్దేశంలో మిర్చి, శ్రీమంతులు లాంటి బ్లాక్ బస్టర్ హిట్లతో మంచి ఊపు మీద ఉన్న కొరటాల శివతో జనతా గ్యారేజ్ను ప్రారంభించాడు. 25 అక్టోబర్ 2015లో హైదరాబాద్లో ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. రెగ్యులర్ షూటింగ్ 22 ఫిబ్రవరి 2016లో శారది స్టూడియోస్లో స్టార్ట్ అయింది. ప్రొడ్యూసర్స్గా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్, మోహన్, రవిలు వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్తో పాటు మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్, సమంత, నిత్య మీనన్, సాయి కుమార్, ఉన్ని ముకుందన్, దేవయాని ముఖ్యమైన పాత్రలు పోషిస్తుండగా కాజల్ అగర్వాల్ పక్కా లోకల్ అంటూ పలకరిస్తుంది. సినిమాటోగ్రఫీ తీరు, ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు, మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ ఇలా ఇండస్ట్రీలో ఉన్న టాప్ టెక్నీషియన్స్ అందరూ వర్క్ చేస్తుండటంతో ఈ సినిమా మీద ఆటోమేటిక్గా హైప్ క్రియేట్ అయిపోయింది. సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా 2000 కంటే ఎక్కువ థియేటర్స్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా పట్ల ఎన్టీఆర్ అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకుని ఉన్నారు. టీజర్ ట్రైలర్తో కొరటాల శివ ఎన్టీఆర్ని ఇదివరకు చూడని కోణంలో చాలా స్టైలిష్గా చూపించాడు. చిన్న వయసులోనే రికార్డులతో చెడుగుడాడుకున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో ఆల్ తెలుగు సినిమా రికార్డ్స్ని రీసెట్ చేయాలని పట్టుదలతో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ ఇదే కొరటాల శివ మహేష్ బాబుతో తీసిన శ్రీమంతుడు దాదాపుగా 150 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. మరి ఇప్పుడు అదే డైరెక్టర్ నుండి వస్తున్న సినిమా కాబట్టి సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. జనతా గ్యారేజ్ రిలీజ్కు ముందే తెలుగు సినిమా చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా 100 కోట్ల ప్రీ రిలీజ్ ఫీట్ని సాధించిందని, ఏమాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా ఈజీగా 150 కోట్ల మార్క్ని దాటేస్తుందని సినిమా ట్రేడ్ వర్గాల అంచనా. జనతా గ్యారేజ్ తమిళనాట 100కు పైగా థియేటర్లో రిలీజ్ అవుతుంది. బాహుబలిని మినహాయిస్తే మరి ఏ తెలుగు సినిమా ఇంత భారీ స్థాయిలో విడుదల కాలేదు. ఆంధ్రాలో 100 థియేటర్లు అంటే సాధారణమైన విషయమే. కానీ తక్కువ థియేటర్లు ఉన్న తమిళనాడులో అదర్ లాంగ్వేజ్ సినిమాకి ఇది అతిపెద్ద రిలీజే. సెన్సార్ వాళ్ళు ఈ సినిమాకి యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు. టోటల్ రన్ టైం 160 నిమిషాలు ఉన్న ఈ సినిమాని మరింత ఇంట్రెస్టింగ్గా చెప్పాలని రన్ టైం నుంచి 12 నిమిషాలు కట్ చేసి 2 గంటల 28 నిమిషాలుగా చేశారు. సో దీంతో ఇది ప్రేక్షకులకు మరింత నచ్చుతుందని చిత్ర బృందం ఆశిస్తుంది. ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బెనిఫిట్ షోలను చూసేందుకు చెన్నైలోని SRM యూనివర్సిటీకి చెందిన 3 స్టూడెంట్స్ ఇంతవరకు తెలుగు సినీ చరిత్రలో కనీవిని ఎరుగునే విధంగా 31,000 ఇచ్చి మొదటి టికెట్, 17,500 ఇచ్చి రెండో టికెట్, 13,000 ఇచ్చి మూడో టికెట్ సొంతం చేసుకున్నారు. దీన్ని బట్టి జనతా గ్యారేజ్ క్రేజ్ ఆంధ్రాలోనే కాకుండా ఇండియా మొత్తం ఉందని తెలుస్తుంది. ఫస్ట్ డే కలెక్షన్స్ 35 కోట్లు దాటుతుందని బాక్సాఫీస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇలాంటి హై ఎక్స్పెక్టేషన్స్తో రాబోతున్న జనతా గ్యారేజ్ని బెనిఫిట్ షోలో చూడాలనుకుంటున్న అభిమానులకి ఏపీ గవర్నమెంట్ ఒక షాకింగ్ జీవో పాస్ చేసి బెనిఫిట్ షో క్యాన్సిల్ చేసేసింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఏపీ సర్కార్పై తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్కి చంద్రబాబు నాయుడుకి పాఠం లేదనే విషయం అందరికీ తెలిసిందే. దానికి బలం చేకూర్చేలాగా జనతా గ్యారేజ్ రిలీజ్ టైంలో బెనిఫిట్ షోలు వేయకూడదని జీవో పాస్ చేయడం, విజయవాడలో ఎక్కడ పోస్టర్స్ అతికించకూడదని అధికారులు గట్టిగా చెప్పడంతో ఎన్టీఆర్ని దెబ్బతీయాలని చంద్రబాబు నాయుడు కావాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబుపై నిప్పులు జరుగుతున్నారు. జనతా గ్యారేజ్కి కనీవిని ఎరుగని రీతిలో వ్యతిరేక ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ అభిమానిని హత్య చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అభిమాని కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ చిత్రంపై నెగిటివ్ ప్రచారం వేగంగా చేస్తున్నారు. ఎన్టీఆర్ సినిమాలు చూడొద్దంటూ వాట్సాప్, ఫేస్బుక్లలో మెసేజ్లు మలేరియాలాగా స్ప్రెడ్ చేస్తున్నారు. సెకండ్ హాఫ్ బోరింగ్గా ఉందంటూ కొంతమంది అప్పుడే సినిమా చూసేసిన వాళ్ళలాగా విపరీత ప్రచారాలు చేస్తున్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా జనతా గ్యారేజ్ రికార్డుల మూత మోగించడం ఖాయమని, నాన్ బాహుబలి మూవీస్లో టాప్ 1 స్థానంలో కూడా నిలవటం ఖాయమని ఎన్టీఆర్ అభిమానులు గట్టి మాట. మండే సూర్యుని అర్చే పెట్టి ఎవరు ఆపలేరని ఏపీ ప్రభుత్వానికి, యాంటీ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఇంకా మరికొంతసేపట్లోనే తెలుస్తుందని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ కమెంట్స్ని పోస్ట్ చేయండి. మరిన్ని విశేషాల కోసం మా ఫిల్మాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.